ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎడ్సెట్ టీజీ ఎడ్సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి తెలంగాణ విద్యా సాధారణ ప్రవేశ పరీక్ష ద్వారా ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే సిబిటి విధానంలోని మరి 2 సంవత్సరాల బీఈడి కోర్సుకు రెగ్యులర్ కోర్సుకు టీజీ ఎడ్సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం మనం ఇందులో చూస్తాం. మరి సాధారణంగా దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. దీనిలో నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి సార్ అంటే దీని ఎగ్జామ్ మనకు దీని ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే మార్చ్ 10వ రిలీజ్ చేశారు. మరియు దీనికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ మార్చ్ 12 నుంచి 2025 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 13 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇందులో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది 750 రూపాయలు కామన్ గా. దాంతో పాటుగా ఇది మనకేంటి 550 రూపీస్ అనేది ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి లేట్ ఫీ 250 అంటే ఒక అదనంగా 250 తోని ఇంకా మే 20 వరకు చెల్లించవచ్చు. ఇంకా అదనంగా ఇంకా లేట్ అవుతే మే 24 వరకు లాస్ట్ డేట్ ఉంది. 500 రూపీస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కామన్ గా అయితే 70 రూపీస్ ఉంటుంది. వితౌట్ లేట్ ఫీ అయితే 750 రూపాయలు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 550 రూపీస్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఇంకా సమాచారం మనం చూస్తాం. కరెక్షన్ ఏమైనా ఉంటే కూడా మే 20వ తేదీన వాళ్ళ కరెక్షన్ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేస్తారు, ఎప్పుడు డౌన్లోడ్ అవకాశం ఉందంటే మే 29వ తేదీన ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసే అవకాశం ఉంది. ఆల్ టికెట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ టీజీ ఎడ్సెట్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ లో జరుగుతుంది. ఇక్కడ ఒకటి అంటే జూన్ 1న ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు. కాబట్టి జూన్ 1న ఈ ఎడ్సెట్ ఎగ్జామ్ డేట్ ఉంటుంది. ప్రిలిమినరీకి వచ్చేసి జూన్ 5 తారీఖున విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటారు. తర్వాత లాస్ట్ గా ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే జూన్ 21న రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇది మనకు అందులో ఉన్నటువంటి మేజర్ అంశాలు. ఇది దరఖాస్తు మీరు ఫోన్ నుంచి కానీ లేదా ఇంటర్నెట్ వెళ్ళి లేదా ల్యాప్టాప్ నుంచి కానీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నాడు, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా ఇవి నింపిన తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు మేజర్ గా ఇది ఈసారి ఆన్లైన్ లో జరుగుతుంది. టైమింగ్ కూడా ఇచ్చిండు. జూన్ 1న ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేట్స్. ఇవి ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి రీజనల్ సెంటర్స్ ఎక్కడెక్కడ వీళ్ళకు ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉందంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలలో, హైదరాబాద్ 2 అంటే టెస్ట్ జోన్స్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలలో హైదరాబాద్ 3, హైదరాబాద్ 4 ఈ జోన్లలో పెడతాడు. నల్గొండ, కోదాడలో ఉంది, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. ఈ ప్రాంతాలలో మొత్తం సుమారుగా 16 ప్రాంతాలలో ఎగ్జామ్స్ నిర్వహించబోతా ఉన్నారు. దీంతో పాటుగా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై కాకతీయ యూనివర్సిటీ అండ్ వరంగల్. దీని సంబంధించిన టెస్ట్ నిర్వహించేది కాకతీయ యూనివర్సిటీ నిర్వహించబోతా ఉంది ఈసారి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనం చూడొచ్చు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించిన నామినేషన్ అంతా క్వశ్చన్ పేపర్
ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినది ఏ విధంగా మరి 2 సార్లు ఎగ్జామ్ నిర్వహిస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి నార్మలైజేషన్ చేస్తారు. సెట్ కామన్ ఎంట్రన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, పేపర్ మోడల్ వచ్చేసి ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ టైం 2 hours టైం ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించబోతా ఉన్నారు. ఇందులో 120 minutes అంటే 2 hours. ఇందులో ఎన్ని క్వశ్చన్లు 150 క్వశ్చన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ఇప్పుడు సైన్స్ వాళ్ళకు సైన్స్, మ్యాథ్స్ వారు మ్యాథ్స్, ఆ విధంగా 60 క్వశ్చన్లు ఉంటాయి. సో ఇక్కడ అది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ మార్క్స్, ఇక్కడ మార్క్స్ ఎన్ని, సో 60 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 20, ఫిజికల్ సైన్స్ 10, బయో సైన్స్ 10, సోషల్ స్టడీస్ 20. సో ఇక్కడ మ్యాక్సిమం 10th క్లాస్ వరకు వారికి ఆ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు. మొత్తం 60 మార్క్స్ ఉంటుంది. టీచింగ్ అప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. కంప్యూటర్ అవేర్నెస్ 20 మార్క్స్ ఉంటుంది, సో 20 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 150 మార్కులకు సో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇది దాంతో పాటుగా సో ఫీజు ఎంత ఉంది సార్ అంటే, మొత్తం జనరల్గా అయితే 750 రూపీస్. ఇందులో ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళకు 550 రూపీస్ అనేది సో ఉంటుంది. దీనికి మాక్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలా ఎంట్రీ చేయాలి, ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా చేయాలని కూడా ఇక్కడ ఆన్లైన్ సంబంధించిన ఎగ్జామ్ గురించి కూడా మెన్షన్ చేసిండు. ఓకేనా, ఎలా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. సెషన్ మనము ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందని కూడా ఆన్లైన్లో, ఎందుకంటే కొత్తగా ఇది ఏ విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఆన్లైన్ ఎట్లా ఉంచడం కూడా అట్లా కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, దీనిలో ఈ మాక్ టెస్ట్ చూసాము. ఇన్ఫర్మేషన్ బుక్లెట్, ఇది టీజీ ఎడ్సెట్ 2025 తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి సో కాకతీయ యూనివర్సిటీ కండక్టెడ్ బై, ఈసారి కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా, ఎలిజిబిలిటీ ఏ విధంగా, సో దీని క్లారిటీ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ ఫర్ ద సీట్స్ అండర్ ద లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీ కూడా మొత్తం ఇదంతా కూడా నోటిఫికేషన్ అన్నట్టు. ఏజ్ లిమిట్, ది క్యాండిడేట్ విల్ బి హ్యావ్ ద కంప్లీటెడ్ ఏజ్ ఆఫ్ 19 years July 1st వరకు 19 years ఉండాలి. సో నో, సో ఇక్కడ లాస్ట్ ఏజ్ లిమిట్ ఎంత లేదు, అంటే 50లోనే వేసుకోవచ్చు, ఎంతనే వేసుకోవచ్చు కాబట్టి. సో కానీ మినిమం ఏజ్ మాత్రం ఉంది 19 years. మ్యాక్సిమం ఏజ్ ఎంత, ఏజ్ లిమిట్ నో లిమిట్, నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎన్ని ఆల్రెడీ చెప్పాను, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటుంది. సో సబ్జెక్ట్ వైజ్ కూడా ఎలిజిబిలిటీ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందని కూడా ఇప్పుడు ఇచ్చిండు, ఏ సబ్జెక్టు దేనికి ఎలిజిబిలిటీ, ఓకేనా, అది కూడా ఇక్కడ మెన్షన్ చేసిండు. క్వాలిఫై మార్క్స్, రిజల్ట్, ఇంతటువంటి అంశం కూడా, హాల్ టికెట్ నెంబరు, ఓకేనా. జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిలబస్ కూడా ఇచ్చింది, ఏ అంశాలు ఉంటాయి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో సోషల్ స్టడీస్ ఏ టాపిక్స్ ఉంటాయి, టీచింగ్ అప్టిట్యూడ్ లో ఏ టాపిక్ చదువుకోవాలి, జనరల్ ఇంగ్లీష్ లో ఏ అంశాలు చదువుకోవాలి, కంప్యూటర్ అవేర్నెస్ లో ఏ టాపిక్ చదువుకోవాలి, కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనము, సో ఎందుకంటే కొత్తగా రాసే వాళ్ళకు దాని మీద పూర్తి అవగాహన కోసం కూడా ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.